హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఘ్నేష్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం ఎంబెడ్ సిస్టమ్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎంబెడ్ సిస్టమ్ ఎప్పుడు డిజైన్ చేశారు, ఎలా డెవలప్? లెట్స్ బిగిన్. 1960 ముందు ఎలక్ట్రానిక్ డివైస్ చాలా సింపుల్ గా యూజ్ చేసేవారు. మెకానిక్ యూజ్ చేసి అనలాగ్ అంటే డిజిటల్ సర్క్యూట్స్ ఎక్కువ యూజ్ చేసేవారు. తర్వాత మైక్రో ప్రాసెసర్ వచ్చాక ఎలక్ట్రానిక్ వరల్డ్ కంప్లీట్ గా మారిపోయింది. 97 లో ఇన్సెల్ 404 వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ మైక్రో ప్రాసెసర్ రిలీజ్ చేశారు. ఇది ఒక స్మాల్ జీబీ అయిన CPU వర్క్ ని చేయగలిగింది. ఇక్కడ నుంచి ఎంబెడ్ సిస్టమ్ టెలివిజన్ స్టార్ట్ అయ్యింది. 1980s లో స్మార్ట్ ఫోన్స్, వాషింగ్ మిషన్, టీవీస్, ప్రింటర్స్ లాంటి ఎలక్ట్రానిక్ డివైస్ లో మైక్రో కంట్రోలర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. 1990s లో కార్స్, మెడికల్ డివైస్, ఇండస్ట్రియల్ మిషన్స్ లో ఎంబెడ్ సిస్టమ్స్ చాలా స్పీడ్ గా గ్రో అయ్యాయి. 2000 తర్వాత స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ, కార్స్, వైఫై, రూటర్, సీసీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కంప్లీట్ గా ఎంబెడ్ సిస్టమ్ మీద రన్ అవడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 2026 ఆల్మోస్ట్ ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ లో ఎంబెడ్ సిస్టమ్ ఉంది. ఎగ్జాంపుల్ స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ, కార్స్, డ్రోన్, ఎయిర్ కండిషన్, మెకానికల్ ఎక్విప్మెంట్, వాషింగ్ మిషన్. ఫ్యూచర్ లో ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ, స్మార్ట్ సిటీస్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అన్ని ఎంబెడ్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతాయి. ఎంబెడ్ సిస్టమ్ నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్ కెరీర్ కి చాలా వాల్యుబుల్ స్కిల్. ఈ సిరీస్ లో నెక్స్ట్ వీడియోలో ఎంబెడెడ్ సిస్టమ్ కాంపోనెంట్ గురించి తెలుసుకుందాం. సెన్సార్, ఫింగర్ ప్రింట్, మైక్రో ప్రాసెసర్, కంట్రోలర్ కలిసి ఎలా వర్క్ అవుతుందో డీటెయిల్ గా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన విఘ్నేష్ తెలుగు అని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.